ఇలాంటి మందిరమే. పేతురు యోహానులు మందిరానికి వెళ్తా ఉంటే ఒక కుంటోడు, పుట్టుకతోటి కుంటోడు, ఎన్ని సంవత్సరాల నుంచి కుంటోడు తెలుసా? 40 ఏళ్ళగా ఆ మందిరంలో ఉన్నాడంట. ఆయన యొక్క డ్యూటీ ఏంటంటే చర్చి బయట కూర్చోవడం, చర్చిలోకి ఎవరైనా బాగా హుందాగా పోతున్న వారిని అయ్యా కొంచెం డబ్బులు ఇవ్వండి అని చెప్పి భిక్షం అడుక్కోవడం, ఇదే అతని డ్యూటీ. ఒకరోజు పేతురు యోహానుల మందిరానికి వెళ్తా ఉంటే వారిని పైనుంచి కింద దాకా చూచి వారిని అడుగుతున్నాడు, నాకు ధనం మీ దగ్గర ఉన్నది నాకు ఇవ్వండి అంటే, అప్పుడు పేతురు అంటాడు, మా యొద్ద వెండి బంగారములు లేవు గాని మాకు కలిగిందే నీకు ఇస్తున్నాం, యేసు నామములో నడవమని ఆజ్ఞాపిస్తే ఆ కుంటోడు పైకి లేచి నిలబడ్డాడు. గట్టిగా చప్పలు కొట్టండి, యేసు నామములో. హల్లెలూయా. ఈ మాట ఎందుకు చెప్పానో తెలుసా? డబ్బుతో కొనలేనిది స్వస్థత, అది దేవుడు ఇవ్వగలడు నీకు. ఇంతకు ముందు అనంత అంబానీ పెళ్లి జరిగింది. ఆయన తన యొక్క ప్రసంగంలో అంటాడు, నేను కోటీశ్వరునై ఉండొచ్చు, నా పరుపు పూల పానుపు కాదన్నాడు. అతను ఏసీలో ఉండలేడు, అతనికి ఆస్తమా, చిన్నప్పుడే కొన్ని మెడిసిన్ ద్వారా తన శరీరం పాడైపోయింది. ఈ రోజున తన యొక్క ఆరోగ్యం బాగలేదు. కోటీశ్వరుడు, 1000 కోట్లు ఉన్నాయి, తన జీవితంలో స్వస్థత అనేది లేదు. డబ్బు ఉంది కానీ స్వస్థత లేదు. కానీ ఈ రోజున డబ్బుతో కొనలేనివి నీ జీవితంలో ఉన్నాయి. ఏంటో తెలుసా? సంతోషం ఉంది, స్వస్థత ఉంది, సమాధానం ఉంది, సుఖమైన నిద్రపోయే జీవితం ఉంది. అవి పోగొట్టుకోబాకు, అది నేను చెప్పదలుచు. డబ్బు ఉంది చాలా మందికి, కానీ విలువ వాళ్ళకి, కానీ వాటికంటే విలువైనవి నీ జీవితంలో ఉన్నాయి, అవి పోగొట్టుకోబాకు. సంసోను పోగొట్టుకున్నాడు, తన బలాన్ని యూదా ఇస్కరియోతు 30 వెండి నాణాల కోసం యేసయ్యతో సంబంధాన్ని పోగొట్టుకున్నాడు.